record types and some field sets concepts, quick actions. అక్కడి వరకు మనం డిస్కషన్ చేసుకున్నాం. క్విక్ యాక్షన్స్, పేజ్ లేఅవుట్స్, రికార్డ్ టైప్స్ అండ్ లైట్నింగ్ రికార్డ్ పేజెస్. ఈ 4 కాన్సెప్ట్స్లో యాజ్ ఆఫ్ నో లైక్ ఆ డాక్యుమెంట్ షేర్ చేశాను కదా, ఆ టాస్కులు చేస్తున్న టైంలో యాజ్ ఆఫ్ నో ఇన్ కేస్ మీరు స్టార్ట్ చేసి ఉంటే యాజ్ ఆఫ్ నో ఏమైనా డౌట్స్ ఉంటే లైక్ యూ కెన్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. మనం వాటి మీద మళ్ళీ ఒకసారి డిస్కషన్ చేద్దాం. భాషా బ్రో మీకు క్లియరా? మీరు స్టార్ట్ చేశారా? లేదు బ్రో. ఓకే, ఫార్ములా ఫీల్డ్స్, వాలిడేషన్ రూల్స్ వరకు అది చేసా బ్రో. ఓకే. అండ్ సాయి బ్రో మీరు? యు ఆర్ నాట్ ఆడిబుల్ సాయి బ్రో. బిజీగా ఉన్నాను. ఓకే ఓకే దాన్ని తొందరగా కంప్లీట్ చేసేయండి. అండ్ తులసి బ్రో నీ సిచ్యువేషన్? అదే ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్స్ వర్క్ చేస్తున్నాము. ఓకే ఓకే డన్ ఫైన్. సో ఇప్పుడు ఇవాళ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో మోస్ట్లీ మనకు థియరిటికల్ బేస్గానే ఉంటాయి అండ్ వాటి వల్ల మీకు ఇంపాక్ట్ అయితే ఏముండదు. మోస్ట్లీ నేను చెప్పాను కదా, మనకు ఓన్లీ ఫ్లోస్ మాత్రమే చాలా మేజర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఎక్సెప్ట్ ఫ్లోస్, సెక్యూరిటీస్, మనం చూసిన వాట్ ఎవర్ ఈ ఫంక్షన్స్ కానీ ఫార్ములాస్ కానీ వాలిడేషన్ రూల్స్ అండ్ ఈవెన్ అదర్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకు ఆల్మోస్ట్ కైండ్ ఆఫ్ ఆప్షనల్ అని ట్రీట్ చేయొచ్చు. బికాస్ వాటి రిలేటెడ్ వచ్చే టాస్క్లు కానీ ఆర్ ఎల్స్ వాటి రిలేటెడ్ వచ్చే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కానీ అసలు చాలా తక్కువ ఉంటాయి. అండ్ మోస్ట్లీ ఇంటర్వ్యూస్లో అయితే వాటి మీద మనకు ఫోకస్ అవ్వదు. అండ్ మీకు డే టు డే యాక్టివిటీస్లో వాటి మీద టాస్క్లు కూడా చాలా తక్కువనే వస్తాయి, ఎందుకంటే మనం వెళ్ళి 3 to 4 years ఎక్స్పీరియన్స్కి. సో వాటిలో చాలా చిన్న టాస్క్లే వస్తాయి. ఈవెన్ వచ్చినా వాటిని మనం మేనేజ్ చేసేయచ్చు. ఎక్సెప్ట్ ఫార్ములా ఫీల్డ్స్, వాలిడేషన్ రూల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మీకు ఏమన్నా ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ రిమైనింగ్ దట్ అవన్నీ ఈజీగానే చేసేయచ్చు. ఈవెన్ ఆ ఫార్ములా ఫీల్డ్స్, వాలిడేషన్ రూల్స్ కూడా మీరు చాట్‌జీపీటీ కానీ జెమినై కానీ ఏదైనా యూజ్ చేసుకుంటే అవి కూడా క్లియర్ అయిపోతాయి. సో నెక్స్ట్ మనం ఏదైతే ఈ ఎడిట్ ఆబ్జెక్ట్ ఉందో దీంట్లో రిమైనింగ్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆప్షన్స్ మీద మనం ఫోకస్ చేద్దాం. సో యాజ్ ఆఫ్ నౌ ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్స్, పేజ్ లేఅవుట్స్, లైట్నింగ్ రికార్డ్ పేజెస్, బటన్స్, లింక్స్ అండ్ యాక్షన్స్, కాంపాక్ట్ లేఅవుట్స్, ఫీల్డ్ సెట్స్, రికార్డ్ టైప్స్ ఇక్కడ వరకు ఫినిష్ చేస్తాం. ఇంకా ఎక్సెప్ట్ ఇక్కడ ఏవైతే ఈ ఆప్షన్స్ ఉన్నాయో అవన్నీ ఏంటి అనేసి థియరిటికల్గా ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటే మనం ఫ్రమ్ టుమారో ఫ్లోస్లోకి వెళ్ళిపోవచ్చు. సో నెక్స్ట్ ఆబ్జెక్ట్ లిమిట్స్. బేసిక్గా సేల్స్ ఫోర్స్ అనేది మనకు మల్టీ టెనెంట్ ఆర్కిటెక్చర్ స్టార్టింగ్ నుంచి మాట్లాడుకుంటున్నాం. వాట్ ఎవర్ క్లయింట్స్, ఇప్పుడు సేల్స్ ఫోర్స్ ఏదైతే సర్వర్ ఉందో ఆ సర్వర్లో ఇప్పుడు సబ్స్క్రిప్షన్ తీసుకున్న క్లయింట్స్ అందరూ అదే సర్వర్లో వాళ్ళకు కావాల్సిన ప్రాజెక్ట్స్ అన్నీ హోస్టింగ్ అయిపోతుంటుంది. సో ఎలా అయితే ఇప్పుడు కైండ్ ఆఫ్ అపార్ట్మెంట్లో మనకు ఒక 30 ఫ్లాట్స్ ఉంటాయి, ఆ 30 ఫ్లాట్స్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లాట్ వాళ్ళు ఆ అపార్ట్మెంట్ అండర్లో ఉన్న రీసోర్సెస్ లైక్ వాటర్ కానీ, పార్క్ కానీ, లైక్ పార్కింగ్ ఏరియా కానీ ఇవన్నీ ఎలా అయితే ఈక్వల్గా షేర్ చేసుకుంటారో అలానే సేల్స్ ఫోర్స్లో ఉన్న సర్వర్ కూడా ఆ క్లయింట్స్ అందరూ ఈక్వల్గా షేర్ చేసుకుంటారు. విచ్ మీన్స్ లైక్ ఆ వచ్చిన ఎవరైతే ఆ టెనెంట్స్ అందరూ ఈక్వల్గా ఎలా అయితే షేర్ చేసుకున్నారో అపార్ట్మెంట్లో, అలానే ఈ సేల్స్ ఫోర్స్లో తీసుకున్న సబ్స్క్రిప్షన్ తీసుకున్న క్లయింట్స్ ఆర్ ఎల్స్ వాళ్ళ యూజర్స్, ప్రాజెక్ట్ బిల్డ్ చేసే వాళ్ళు ఈక్వల్గా షేర్ చేసుకోవాలన్నమాట. సో అలా షేర్ చేయాలి అంటే దేర్ షుడ్ బి సమ్ లిమిట్స్ అనమాట. ఇప్పుడు లిమిట్ లేదని లెట్స్ కన్సిడర్. ఇప్పుడు అపార్ట్మెంట్లో ఆ వాటర్ ట్యాంక్ ఉంది. సో ఒక సమ్ ప్లాంట్ లైక్ సమ్ ఈ ఫ్లాట్ వాళ్ళు అరౌండ్ ఒక 20 or 25th ఫ్లాట్ నెంబర్ వాళ్ళు చాలా ఎక్కువ వాటర్ రిసోర్స్ యూజ్ చేస్తున్నారు, రైట్? సో వాళ్ళు ఎక్కువ యూటిలైజ్ చేయడం వల్ల రిమైనింగ్ ఫ్లాట్ మెంబర్స్కి ఇంపాక్ట్ అవుతుంది. ఎందుకంటే దాంట్లో ఒక 10,000 లీటర్స్ ఆఫ్ వాటర్ ఉంటే వీళ్ళే 1000 లీటర్స్ యూజ్ చేస్తున్నారు, రిమైనింగ్ వాళ్ళకు చాలా ఇంపాక్ట్ అవుతుంది, రైట్? అరౌండ్ 10% ఆ ఒక్క ఫ్లాట్ వల్ల యూజ్ చేస్తున్నారు, మిగిలిన 90% రిమైనింగ్ ఫ్లాట్ వాళ్ళందరూ యూజ్ చేస్తున్నారు. ఏది 29 ఫ్లాట్స్. ఇప్పుడు ఏమైపోయింది, చాలా ఇంపాక్ట్ అయిపోయింది కదా. సో అప్పుడు మనం ఏం చేయొచ్చు, కైండ్ ఆఫ్ లిమిట్ ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు. సే పర్ ఫ్లాట్ అరౌండ్ 500 లీటర్స్ ఆర్ అరౌండ్ 300 లీటర్స్ మాత్రమే మీరు కన్జ్యూమ్ చేయొచ్చు, అంతకుమించి ఎక్స్ట్రా కన్జ్యూమ్ అవ్వదు అని చెప్పేసి సమ్ మీటర్ లాంటిది పెట్టేసి మనం అక్కడికి స్టాప్ చేసేయచ్చు. ఇప్పుడు ఏమైపోతుంది, ఏదైతే రిసోర్స్ ఉందో అది ప్రాపర్గా ఈక్వల్గా షేర్ అవుతుంది బిట్వీన్ ద టెనెంట్స్. ఆ ఫ్లాట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి బిట్వీన్ ఈక్వల్గా షేర్ అవుతుంది. సేమ్ అలానే మన ఏదైతే సేల్స్ ఫోర్స్ ఈ సర్వర్ ఉందో అది కూడా మల్టీ టెనెంట్ ఆర్కిటెక్చర్ అనమాట. విచ్ మీన్స్ మల్టిపుల్ క్లయింట్స్ అందులోనే హోస్ట్ చేస్తారు. సో వాట్ ఎవర్ అక్కడ ఉన్న ఫ్యూచర్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరు సేఫ్గా లైక్ సేమ్లా యూజ్ చేయాలి కదా. ఇప్పుడు మీరున్నారు, నేనున్నాను, రోడ్ మీకెంత యాక్సెసిబుల్గా ఉందో నాకు అంత యాక్సెసిబుల్గా ఉండాలి, అంతేకాని మీరు ఎక్కువ యూజ్ చేసుకుంటా నేను తక్కువ యూజ్ చేసుకుంటా అంటే వర్క్ అవ్వదు కదా. సేమ్ అలా అనమాట.
సో దానికోసం వీళ్ళు ఏం చేశారంటే చెప్తే ఎవరు వినరు, రైట్? ఇప్పుడు నేను క్లయింట్స్ ఎవరైతే ప్రాజెక్ట్స్ బిల్డ్ చేస్తున్నారో వాళ్ళకి చెప్తే వాళ్ళు ఎవరు వినరు. మేబీ ఆ సిచ్యువేషన్స్లో డెవలప్ చేసే టైంలో అది లైక్ సిచ్యువేషన్ సెట్ అవ్వదు. సో దానికోసం వీళ్ళు ఏం చేస్తారంటే స్ట్రిక్ట్గా రూల్స్ ఇంప్లిమెంటేషన్ చేశారనమాట. ఏంటి అంటే ప్రతి దాని మీద ఆల్మోస్ట్ ఈ అడ్మిన్లోని కాదు, ఈవెన్ మనం డెవలప్మెంట్లోకి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ మనకు చాలా వరకు ఈ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో ఇప్పుడు బేసిక్గా మనం అబ్జర్వ్ చేస్తే మనం ఫీల్డ్స్ క్రియేషన్ చేస్తున్నాం, కస్టమ్ ఫీల్డ్స్, రైట్? ప్రతి ఆబ్జెక్ట్లో కస్టమ్ ఫీల్డ్స్ క్రియేషన్ చేస్తున్నాం. మీరు మ్యాక్సిమం కస్టమ్ ఫీల్డ్స్ 500 మాత్రమే క్రియేషన్ చేయగలరు, ఎక్కువ క్రియేషన్ చేయలేరు. బిలో 500 మాత్రమే, ఈవెన్ అది స్టాండర్డ్ ఆబ్జెక్ట్ అయినా కస్టమ్ ఆబ్జెక్ట్ అయినా 500 కంటే ఎక్కువ మీరు క్రియేషన్ చేయలేరు. నెక్స్ట్ అలానే వ్యాలిడేషన్ రూల్స్ ఉన్నాయి కదా మనకు. ఈ వ్యాలిడేషన్ రూల్స్ కానీ లేదంటే ఈ రోలప్ సమ్మరీ కానీ, ఇప్పుడు చూడండి రోలప్ సమ్మరీ మనం డిస్కషన్ చేసాం. మ్యాక్సిమం పర్ ఆబ్జెక్ట్ మీరు 25 రోలప్ సమ్మరీస్ మాత్రమే క్రియేషన్ చేయగలరు. ఇంకే ఎక్స్ట్రా అయితే మనం క్రియేషన్ చేయలేం. సో ఎలా అయితే ఇప్పుడు 500 ఫీల్డ్స్ పర్ ఆబ్జెక్టో అలానే మనకు రోలప్ సమ్మరీస్ ఆల్మోస్ట్ 25 మాత్రమే క్రియేట్ అవుతుంది, ఇంక ఎక్స్ట్రా క్రియేట్ అవ్వదు. అండ్ నెక్స్ట్ మనకు ఇవి ఉన్నాయి, ఏంటి? వ్యాలిడేషన్ రూల్స్. మనకు వ్యాలిడేషన్ రూల్స్ అరౌండ్ 100 మాత్రమే క్రియేషన్ చేయగలం, నాట్ మోర్ దాన్ 100. ఇన్ కేస్ మీరు ట్రై చేసినా మీకు ఎర్రర్తో చేస్తుంది, యూ కాంట్ క్రియేట్ మోర్ దాన్ 100 ఆబ్జెక్ట్స్ ఆర్ వాట్ ఎవర్ ఆ కస్టమ్ ఫీల్డ్స్ ఆర్ వ్యాలిడేషన్ రూల్స్ అనేసి. అలానే మనకు ఈ రిలేషన్షిప్స్ ఉన్నాయి కదా, మనకు లుక్అప్ ఉంది, మాస్టర్ డీటెయిల్ ఉంది. ఆ రిలేషన్షిప్ ఏవైతే ఉన్నాయో కస్టమ్ రిలేషన్షిప్స్ మీరు ఓన్లీ 40 క్రియేషన్ చేయగలరు. ఈ 40లో కూడా 2 ఏమో మాస్టర్ డీటెయిల్ ఉంటాయి, 38 ఏమో లుక్అప్ ఉంటాయి. గుర్తుంచుకోండి క్లియర్గా, 2 లుక్అప్, 38 మాస్టర్ డీటెయిల్. సో రిలేషన్షిప్స్లో కూడా మనం 40 క్రియేషన్ చేయగలుగుతున్నాం. అండ్ ఈవెన్ రోలప్ సమ్మరీస్లో మనం 25 క్రియేషన్ చేయగలుగుతున్నాం. ఇక్కడ షేరింగ్ రూల్స్ అని ఉన్నాయి కదా, ఇవి ఏంటంటే కమ్స్ అండర్ ద సెక్యూరిటీస్. ఏదైతే మనకు సేల్స్ ఫోర్స్లో సెక్యూరిటీస్ అనే కాన్సెప్ట్ ఉందో ఆ అండర్లో ఇవి వస్తాయి. సో ఇప్పుడు మనం ఇంప్లిమెంటేషన్ చేసిన ఆర్ఎల్స్ మనం చూస్తున్న వాట్ ఎవర్ ఈ ఫ్యూచర్స్ ఉన్నాయో, ఈ ఫంక్షనాలిటీస్ ఉన్నాయో, మనం ఇప్పటివరకు బిల్డ్ చేసిన ప్రతి దాని మీద మనకు లిమిటేషన్స్ ఉన్నాయి. సో సేల్స్ ఫోర్స్లో ఇదే అనమాట. దీనివల్ల ఏమైపోయింది, ప్రతి ఒక్క క్లయింట్ సేల్స్ ఫోర్స్ అలొకేట్ చేసిన సర్వర్ని ఈక్వల్గా యూటిలైజ్ చేసుకుంటారు. ఒకరు ఎక్స్ట్రా ఒకరు తక్కువ యూటిలైజ్ చేయలేరు. వీటిని మనము గవర్నర్ లిమిట్స్ అంటాము. ఏది అపెక్స్లోకి వెళ్ళేసరికి కోడింగ్ వెళ్తాం కదా, కోడింగ్ వెళ్ళినప్పుడు దాంట్లో కూడా సిమిలర్గా ఇలానే ఉంటాయి, సేమ్ కైండ్ ఆఫ్ మనకు లిమిట్స్ ఉంటాయి. వాటిని గవర్నర్ లిమిట్స్ అంటారు. ఇక్కడ ఇవి స్పెసిఫిక్ టు ఆబ్జెక్ట్ లిమిట్స్, రైట్? యూ కెన్ సీ క్లియర్గా మెన్షన్ చేశారు, ఇవన్నీ ఆబ్జెక్ట్ రిలేటెడ్ లిమిట్స్. సో మీరు ఒక ఆబ్జెక్ట్ క్రియేషన్ చేసినప్పుడు దాంట్లో ఎన్ని ఫీల్డ్స్ క్రియేషన్ చేయొచ్చు, దాంట్లో ఎన్ని రిలేషన్షిప్స్ క్రియేషన్ చేయొచ్చు, ఎన్ని రోలప్ సమ్మరీస్ క్రియేషన్ చేయొచ్చు, ఎన్ని వ్యాలిడేషన్ రూల్స్ క్రియేషన్ చేయొచ్చు, ఇవి రిలేటెడ్ టు ద స్పెసిఫిక్ ఆబ్జెక్ట్ లిమిట్స్ అనమాట, రైట్? ఇవి జస్ట్ మీకు ఒక ఐడియా అండర్స్టాండింగ్ ఉంటే క్లియర్గా ఉంటుంది. సో ఇన్ కేస్ ఏమైనా మీకు ఇష్యూ వచ్చినప్పుడు ఒకవేళ క్రియేషన్ అవ్వట్లేదు అనుకుంటే అప్పుడు మీరు స్ట్రగుల్ అవ్వకుండా ఓకే, సో దెర్ ఆర్ సమ్ లిమిట్స్, మేబీ మనకు ఆ లిమిట్ ఏమైనా మిస్ అయిందా లేదని చెప్పేసి మీరు ఇక్కడికి వచ్చి చెక్ చేయండి. లెట్స్ కన్సిడర్ మీరు ఒక మాస్టర్ డీటెయిల్ క్రియేషన్ చేస్తున్నారు. ఆల్రెడీ ఆ ఆబ్జెక్ట్లో 2 మాస్టర్ డీటెయిల్ ఉన్నాయనుకుందాం. మళ్ళీ మీరు క్రియేషన్ చేయడానికి ట్రై చేస్తే మీరు క్రియేషన్ చేయలేరు మాస్టర్ డీటెయిల్, అది గ్రే అవుట్ అవుతుంది. ఆ ఆప్షన్ అసలు ఎనాబుల్ కూడా అవ్వదు. లుక్అప్ 38 చేయొచ్చు. సో 38 ఆల్రెడీ లుక్అప్ రిలేషన్షిప్స్ ఉన్నాయి. దాని తర్వాత కూడా మళ్ళీ మీరు క్రియేషన్ చేయాలనుకుంటున్నారు, అప్పుడు అది గ్రే అవుట్ అయిపోతుంది, కనిపించదు. అప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా అండ్ దెన్ టైం స్పెండ్ చేయకుండా గూగుల్లోకి వెళ్ళి రీసెర్చ్ చేయకుండా సింపుల్గా ఓకే దెర్ ఆర్ సమ్ లిమిట్స్ అని చెప్పేసి మీరు అనలైజ్ చేసి ఈ ఆబ్జెక్ట్ లిమిట్స్లోకి వచ్చి చూడండి, ఇక్కడ వరకు ఏమేమి ఫినిష్ అయ్యాయి, ఇంకా ఎంతవరకు స్కోప్ ఉంది, ఇంకెంతవరకు స్పేస్ ఉంది మనం క్రియేషన్ చేయడానికి, ఈవెన్ ఫర్ ద వ్యాలిడేషన్ రూల్స్ యాజ్ వెల్, రైట్? ఇలా ప్రతిదానికి మనకు ఈ లిమిట్స్ ఉన్నాయి. సో మీరు ఈ ప్రతిదానికి ఉన్న లిమిట్స్ని ప్రాపర్గా అనలైజ్ చేసి కొంచెం అండర్స్టాండింగ్ ఉంటుంటే సరిపోతుంది, అంతే. మోస్ట్లీ ఇవి హిట్ అయ్యేంతవరకు అయితే మనము డెవలప్మెంట్ చేయము. ఐదర్ మాస్టర్ డీటెయిల్ అది హిట్ అవుతుంది, ఎందుకంటే అవి 2 ఉంటాయి కాబట్టి. ఈ కస్టమ్ ఫీల్డ్స్ కానీ వ్యాలిడేషన్ రూల్స్ కానీ రోలప్ సమ్మరీస్ కానీ వీటి రిలేటెడ్ ఏదైతే ఆ లిమిట్ ఉందో ఆ లిమిట్ వరకు రీచ్ అవ్వము, మేబీ 50-60% కూడా రీచ్ అవ్వము. ఎందుకంటే అంత హెవీగా డెవలప్మెంట్ ఒక ఆబ్జెక్ట్లో చేయమన్నమాట. అది ఎంత ప్రాజెక్ట్ అయినా కానీ, ఈవెన్ యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్ ఇలా ఆ పెద్ద కంపెనీస్ ప్రాజెక్ట్ చేసినా మీరు వాటిలో ఈ లెవెల్లో ఇచ్చిన ఏవైతే ఈ లిమిట్స్ ఉన్నాయో వాటిని మనం రీచ్ అవ్వలేమన్నమాట. కన్సిడర్ ఒక 500 ఫీల్డ్స్ అంటే మామూలు విషయం కాదు, రైట్? 500 ఫీల్డ్స్ అంటే మనం క్రియేషన్ చేయలేం. 100 వ్యాలిడేషన్ రూల్స్ అనే కూడా చాలా పెద్ద వ్యాలిడేషన్ రూల్స్, 100 అంటే చాలా ఎక్కువ అలా. అండ్ ఈవెన్ రోలప్ సమ్మరీస్ కూడా 25, లైక్ మీకు 25 నెంబర్ చాలా ఈజీగా కనిపిస్తుంది, బట్ 25 రోలప్ సమ్మరీస్ ఒక ఆబ్జెక్ట్లో క్రియేషన్ చేయడం అంటే చాలా ఎక్కువ సినారియోస్ ఉండాలి. అసలు ఆ సినారియోస్ ఒక ఆబ్జెక్ట్లో ఇన్వాల్వ్ అవ్వవు. మ్యాక్సిమం 3 to 4 or 5 అక్కడికే మనకు సరిపోతుంది. సో మోస్ట్లీ మీరు
ఇవి లిమిట్ అయ్యేంత వరకు డెవలప్మెంట్ ఏం చేయరు, బట్ స్టిల్ మనకు ఒక అండర్స్టాండింగ్ కోసము ఇవి నేర్చుకుంటున్నాం. ఎనీవే రికార్డ్ టైప్స్ మనకు తెలుసు. నెక్స్ట్ ఇది చూద్దాం, సెర్చ్ లేఅవుట్. బేసిక్గా మనకు ప్రతిదానికి లేఅవుట్ ఉంటుంది. ఇప్పుడు ఎలా అయితే పేజ్ లేఅవుట్ ఉందో రైట్, అలానే మనకు సెర్చ్ లేఅవుట్ కూడా ఉంటుంది. సో ఇది కూడా, ఈ లేఅవుట్ కూడా ఈచ్ అండ్ ఇండివిజువల్ యూజర్కి మనము అసైన్ చేసుకుంటాం. ఇప్పుడు చూడండి, సిస్టమ్ అడ్మిన్కి డిఫాల్ట్ లేఅవుట్ అసైన్ అయిపోయింది రైట్. మనం ఎడిట్ చేయాలనుకుంటే ఇప్పుడు ఎడిట్ చేస్తున్నాం, ఏది వాట్ ఎవర్ ఆ యూజర్కి ఉన్నారో ఆ యూజర్కి. ఈ లేఅవుట్ ఎక్కడ కనిపిస్తుంది మీకు అంటే ఇక్కడ ఆపర్చునిటీ నేము, అకౌంట్ నేము, అకౌంట్, స్టేజ్, క్లోజ్డ్ డేట్, ఆపర్చునిటీ ఓనర్, ఫైనాన్షియల్ ఇయర్ రైట్. ఇక్కడ కనిపించే ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫీల్డ్స్ అన్నీ ఇవే అనమాట. మీరు చూడండి, ఇన్ కేస్ ఇక్కడ మీకు ఈ సెర్చ్ లేఅవుట్ ఉంది, దీన్ని సెర్చ్ లేఅవుట్ అంటారు. ఈ టేబుల్ ఉంది కదా, ఈ టేబుల్ డేటా చూపిస్తున్న టేబుల్, దాన్ని సెర్చ్ లేఅవుట్ అంటాం. సో ఇన్ కేస్ సమ్ ఎక్స్ట్రా ఫీల్డ్స్ యాడ్ చేయాలనుకున్నా, సమ్ ఎక్స్ట్రా ఫీల్డ్స్ రిమూవ్ చేయాలి అనుకున్నా, మనం వచ్చి చేసేది ఎక్కడి నుంచి, ఈ సెర్చ్ లేఅవుట్స్ నుంచి. లెట్స్ కన్సిడర్ మనకు ఫైనాన్షియల్ ఇయర్ రిక్వైర్మెంట్ లేదు, సో నేను రిమూవ్ చేసేసి సేవ్ చేస్తున్నా. సో ఇప్పుడు ఏమైపోయింది, మనం ఫైనాన్షియల్ ఇయర్ని రిమూవ్ చేసాం ఫ్రమ్ ద సెర్చ్ లేఅవుట్. సో ఇప్పుడు ఒకసారి రిఫ్రెష్ చేద్దాం రైట్. రిఫ్రెష్ చేసినప్పుడు మనకి సెర్చ్ లేఅవుట్స్లో కనిపిస్తుందో లేదో చూద్దాం. ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ కనిపించట్లేదు, ఇంత ముందుకు ఫైనాన్షియల్ ఇయర్ కనిపించింది. ఒకవేళ మీరు యాడ్ చేయాలనుకున్నారు, సో యాడ్ చేసేయండి. ఎలా అయితే పేజ్ లేఅవుట్స్లో ఫీల్డ్స్ని యాడ్ చేసామో, ఫీల్డ్స్ని రీఅరేంజ్ చేసామో, ఫీల్డ్స్ని రిమూవ్ చేసామో, అలానే సెర్చ్ లేఅవుట్లో కూడా మీరు ఫీల్డ్స్ని యాడ్ చేయొచ్చు, ఫీల్డ్స్ని రిమూవ్ చేయొచ్చు, రీఅరేంజ్ చేయొచ్చు. ఇది స్పెసిఫిక్గా ఈ యొక్క టేబుల్లో మాత్రమే. ఈ టేబుల్ ఉంది కదా, ఈ టేబుల్ డేటా చూపించడానికి, అది మనం సెర్చ్ లేఅవుట్ అంటున్నాం. సో గుర్తుంచుకోండి, వీటి మీద మీరు టాస్క్లు చేసే అంత రిక్వైర్మెంట్ ఏముండదు. బట్ నిన్న ఇవాళ డిస్కషన్ చేసిన టాపిక్స్లో మీకు ఓకే ఈ కైండ్ ఆఫ్ ఆప్షన్, ఈ కైండ్ ఆఫ్ ఫ్యూచర్ ఉంది అని మీకు గుర్తుంటే సరిపోతుంది. సో సెర్చ్ లేఅవుట్స్ రిలేటెడ్ టు ఇది. ఇలా ప్రతి ఆబ్జెక్ట్కి, ఐదర్ అది స్టాండర్డ్ ఆబ్జెక్ట్ అయినా ఆర్ కస్టమ్ ఆబ్జెక్ట్ అయినా, ఏ ఆబ్జెక్ట్ అయినా సెర్చ్ లేఅవుట్ ఉంటుంది. ఇన్ కేస్ కొన్ని సినారియోస్ లోపల ప్రాజెక్ట్లో కస్టమైజేషన్ చాలా హెవీగా ఉన్నప్పుడు ఈ సెర్చ్ లేఅవుట్లో కూడా చేంజెస్ చేయాలి అనుకుంటారు. ఇప్పుడు బేస్డ్ ఆన్ ద కంపెనీస్, ఇంకా అది మనం చెప్పలేం కదా, లైక్ ఆ కంపెనీస్ అండ్ ఆ ప్రాజెక్ట్ వాళ్ళ రిక్వైర్మెంట్ ఎలా ఉంది ఏంటి అనేసి. బట్ సెర్చ్ లేఅవుట్లో కూడా మనం చేంజెస్ చేయగలుగుతాం. లిస్ట్ వ్యూ బటన్ లేఅవుట్. ఈ లిస్ట్ వ్యూ బటన్ లేఅవుట్ ఇది ఉంది కదా, ఇదేంటి అంటే ఇక్కడిది. సో ఈ లేఅవుట్లో మీరు ఏమైనా బటన్ చేంజెస్ చేయాలి అనుకున్నప్పుడు ఇక్కడ నుంచి చేంజెస్ చేసుకుంటే సరిపోతుంది. సేమ్ ఇది కూడా కైండ్ ఆఫ్ లేఅవుట్ లానే మీరు కన్సిడర్ చేయండి. ఈ స్కోపింగ్ రూల్స్ మనకు యాజ్ ఆఫ్ నౌ అంత రిక్వైర్మెంట్ ఏముండదు, సో అందుకే మనం అదేం డిస్కషన్ చేయట్లేదు. ఎందుకంటే బేసిక్గా ఈ స్కోపింగ్ రూల్స్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇది మనకు సెక్యూరిటీస్లో వస్తుందన్నమాట. సెక్యూరిటీస్ అంటే చెప్పాను కదా, సేల్స్ ఫోర్స్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం కంట్రోల్ చేస్తాం. అప్లికేషన్ కంట్రోల్ చేస్తాం, ఆబ్జెక్ట్ కంట్రోల్ చేస్తాం, ఫీల్డ్ కంట్రోల్ చేస్తాం, అండ్ ఈవెన్ డేటా కూడా కంట్రోల్ చేస్తామని. సో అది కమ్స్ అండర్ ద సెక్యూరిటీస్. ఎలా కంట్రోల్ చేస్తారు ఏంటి అనేసి, అందుకోసమే ఈ స్కోపింగ్ రూల్స్ కూడా అక్కడనే మనకు వచ్చేస్తుంది. ఈ ఆబ్జెక్ట్ యాక్సెస్ ఉంది కదా, ఇది మనకు ఆ యాక్సెస్ని కంట్రోల్ చేయడానికి. ఇక్కడ చూడండి, పర్మిషన్ సెట్స్ అని, పర్మిషన్ సెట్ గ్రూప్స్ అని, ప్రొఫైల్స్ అని, ఈ 3 ఉన్నాయి కదా. ఈ 3 మనకు యాజ్ ఆఫ్ నౌ తెలీదు, బట్ ఈ 3 యూటిలైజ్ చేసి మనం సేల్స్ ఫోర్స్లో సెక్యూరిటీస్ని కంట్రోల్ చేస్తాం. ఎలా అయితే మీరు మీ ఫోన్కి ఈ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కానీ, ఫేస్ సెన్సార్ కానీ, ఆర్ పిన్ మనం పెట్టుకుంటాం కదా, పెట్టుకొని మన సెక్యూరిటీస్ని మనం కంట్రోల్ చేసుకుంటున్నాం. అలానే సేల్స్ ఫోర్స్లో మనకున్న డేటాని కంట్రోల్ చేయడానికి ఈ 3 ఏవైతే ఉన్నాయో ఇవి చాలా మేజర్ పిల్లర్స్ లాగా కన్సిడర్ చేయొచ్చు. సో వీటి గురించి మనం కంప్లీట్గా ఒక 2 to 3 డేస్ మాట్లాడుకుంటాం. ఎలా క్రియేషన్ చేయాలి అండ్ ఎన్ని లెవెల్స్ ఆఫ్ సెక్యూరిటీ ఉంటుంది, ఆ లెవెల్స్ ఆఫ్ సెక్యూరిటీస్ని ఎలా కంట్రోల్ చేస్తాము ఏంటి అనేసి. ట్రిగ్గర్స్ అనేది మనకు అపెక్స్ లోపల వస్తుంది. సో అపెక్స్ ఏది, బేసిక్గా మనం కోడింగ్ చేసి డెవలప్మెంట్ చేసుకుంటాం కదా, అప్పుడు వచ్చేది ఏదైతే ఉందో అది అపెక్స్ ట్రిగ్గర్స్. సేమ్ అలానే మనకు ఫ్లో ట్రిగ్గర్స్ కూడా ఉంటాయి. ఈ ఫ్లో ట్రిగ్గర్స్ అంటే మనం జస్ట్ ఇవాళ ఇంట్రడక్షన్ మాట్లాడుకుందాం, బికాస్ ఈ రిమైనింగ్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా వరకు క్లియర్ అయ్యాయి కాబట్టి. ఫ్లో ట్రిగ్గర్స్ అంటే ఫ్లోస్ అనేది ఒక కంప్లీట్ ఆటోమేషన్ రైట్. సేల్స్ ఫోర్స్లో ఆటోమేషన్ చేయడానికి ఫ్లోస్ ఉన్నాయి. ఇప్పుడు ఈవెన్ మీరు అబ్జర్వ్ చేస్తే మనకున్న వ్యాలిడేషన్ రూల్స్ ఏవైతే ఉన్నాయో అండ్ ఫార్ములా ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా బిగినర్ లెవెల్లో ఆటోమేషన్సే, అంతేనా కదా. ఇప్పుడు మనకు ప్రోడక్ట్ యాడ్ చేస్తున్నాం, క్వాంటిటీ యాడ్ చేస్తున్నాం రైట్, అండ్ యాడ్ చేసిన తర్వాత మనకు టోటల్ అమౌంట్ కావాలి. అలా కావాలి అనుకుంటే యాజ్ ఆఫ్ నౌ యూజర్ ఏం చేస్తున్నారంటే క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి మాన్యువల్గా క్యాలిక్యులేషన్ చేస్తున్నారు. అలా క్యాలిక్యులేట్ చేయకుండా మనం ఫార్ములా ఫీల్డ్ క్రియేషన్ చేసాం, ఏంటి క్వాంటిటీ మల్టిప్లైస్ విత్ ద ప్రైస్ అని. సో టోటల్ అమౌంట్ వచ్చేస్తుంది. ఇదేంటి ఆటోమేషనే కదా.
రైట్? మనకి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే యూజర్ మాన్యువల్గా చేసే వర్క్ని మనం ఆటోమేట్ చేస్తున్నాం. సో ఫార్ములా ఫీల్డ్ ఒక ఆటోమేషనే. వాలిడేషన్ కూడా రూల్ కూడా ఆటోమేషనే కదా. బేసిక్గా ఆ యూజర్ రాంగ్ డేటా ఎంటర్ చేస్తున్నాడు ఆర్ కరెక్ట్ డేటా ఎంటర్ చేస్తున్నారో చెక్ చేసి మనం ఎర్రర్ త్రో చేస్తున్నాం. సో ఈవెన్ వాలిడేషన్ రూల్ కమ్స్ అండర్ ద ఆటోమేషన్ ఓన్లీ. అయితే ఇవి చాలా బేసిక్ లెవెల్లో ఉన్న ఆటోమేషన్స్. ఫ్లో అనేది చాలా అడ్వాన్స్డ్ లెవెల్లో. ఎలా అడ్వాన్స్డ్ అని మీకు చెప్పొచ్చు అంటే, ఈవెన్ ఒక ఫ్లో ఏదైతే ఉందో ఆ ఫ్లో ఒక స్కిల్ కంప్లీట్గా ఒక డెవలపర్ లెవెల్లో స్కిల్ అనమాట అది. ఇప్పుడు ఎలా అయితే రెగ్యులర్ లాంగ్వేజెస్లో పైథాన్లో, సి, జావా ఆర్ C++, ఏ లాంగ్వేజ్లో అయినా ప్రోగ్రామ్ చేస్తుంటే లైక్ వాళ్ళకు స్కిల్ కదా ప్రోగ్రామింగ్ ఆర్ కోడింగ్ అనేది. సేమ్ అలానే మనకు సేల్స్ ఫోర్స్లో ఫ్లో అనేది కూడా ఒక స్కిల్లే, ఒక సపరేట్ స్కిల్. ఇప్పుడు మీకు జావా వచ్చు ఆర్ ఎల్స్ రియాక్ట్ తెలుసు, నెక్స్ట్ జేఎస్ తెలుసు, యాంగులర్ తెలుసు అని ఎలా అయితే ఒక స్కిల్ లాగా చెప్పుకుంటున్నారో, అలా ఫ్లో అనేది సేల్స్ ఫోర్స్లో ఒక కంప్లీట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్కిల్ అనమాట. ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్కిల్. మీరు ఇప్పటి వరకు నేర్చుకున్న అడ్మిన్ ఒక పార్ట్ అయితే, ఈ ఫ్లో అనేది కంప్లీట్ ఇంకో పార్ట్ అయిపోతుంది. బికాస్ మనం కంప్లీట్ ఇన్డెప్త్గా డెవలప్మెంట్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మనం ఒక కంప్లీట్ యూఐ డెవలప్ చేయాలనుకుంటున్నాం, ఇలా యూఐ డెవలప్ చేయాలనుకుంటున్నాం. లేదు అంటే మేబీ సమ్ కైండ్ ఆఫ్, ఇప్పుడు ఇక్కడ నేను న్యూ క్లిక్ చేశాను. న్యూ క్లిక్ చేయగానే మీరు ఇలా ఇక్కడ ఫామ్ ఓపెన్ అవుతుంది కదా, ఈ కైండ్ ఆఫ్ యూఐ మీరు డెవలప్ చేయాలి అనుకుంటున్నారు. రెగ్యులర్గా మనం ఏం చేస్తాం, ప్రతి టెక్నాలజీలో అయితే కంప్లీట్గా రియాక్ట్ అనో, నెక్స్ట్ అనో, నోడ్ లైక్ యాంగులర్ అనో ఏదో ఒక ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీ తీసుకొని దాంట్లో మనకు కావాల్సిన ఆ యూఐని డెవలప్ చేస్తాం. ఫ్రమ్ ద స్టార్టింగ్ స్టేజ్ మనం కోడింగ్ చేసేసి డెవలప్ చేస్తాం. ఇక్కడ మనం ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే ఫ్లో అనమాట. ఎందుకంటే అది ఆటోమేషన్ కదా. ఈ ఆటోమేషన్లో కూడా మనకు మల్టిపుల్ టైప్స్ ఉన్నాయి సేల్స్ ఫోర్స్ ఫ్లో లోపల. ఒకటి స్క్రీన్ ఫ్లో అని ఉంటుంది, ఇంకోటి రికార్డ్ ట్రిగ్గర్ ఫ్లో అని ఉంటుంది, ఇంకో టైప్ ఆఫ్ ఫ్లోస్ ఉంటాయి. అయితే వాట్ ఎవర్ ఈ స్క్రీన్ ఫ్లోస్ ఉన్నాయో ఇవి యూఐ డెవలప్మెంట్ చేయడానికి యూజ్ అవుతాయి. లెట్స్ కన్సిడర్ ఇలాంటి ఫామ్ మనం బిల్డ్ చేయాలి. ఎందుకు బిల్డ్ చేయాలి, అసలు అవసరం ఏంటని మీకు డౌట్ రావచ్చు. బట్ దేర్ ఆర్ సమ్ సిచ్యువేషన్స్ మనం ఎక్స్ట్రా ఫామ్స్ని బిల్డ్ చేస్తాం, కంప్లీట్గా బిల్డ్ చేస్తాం. సో ఆ ఫామ్స్ని బిల్డ్ చేయాలంటే మనం స్ట్రైట్గా వెళ్ళి ఎల్డబ్ల్యూసీలో కాంపోనెంట్స్ని డెవలప్ చేయాల్సిన రిక్వైర్మెంట్ ఏం లేదు. మనం సింపుల్గా సేల్స్ ఫోర్స్లో ఉన్న ఫ్లోస్ని యూటిలైజ్ చేసి అగైన్ డ్రాగ్ అండ్ డ్రాపే. ఇప్పుడు మీరు పేజ్ లేఅవుట్స్లో ఈ ఫీల్డ్స్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేశారు కదా, అలానే ఆల్మోస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తారు. బట్ కొంచెం ఎక్స్ట్రా డిఫికల్టీ ఉంటుంది, బికాస్ మనం డేటాబేస్లోకి ఇన్సర్ట్ చేయాలి కదా. ఇక్కడ ఫామ్ ఫిల్ చేయడం ఒకటే కాదు మ్యాటర్, ఫామ్ ఫిల్ చేసిన తర్వాత డేటాబేస్లోకి సేవ్ అవ్వాలి, రైట్? విచ్ మీన్స్ మనం డేటాబేస్తోని కమ్యూనికేషన్ చేయాలి ఫ్రమ్ ద ఫ్రంట్ ఎండ్. అదే రెగ్యులర్గా ఏంటి, మనం ఏపీఐస్ ఇంటిగ్రేషన్ చేయాల్సి ఉంటుంది, బ్యాక్ ఎండ్ డెవలప్ చేయాల్సి ఉంటుంది, ఫ్రంట్ ఎండ్ డెవలప్ చేయాల్సి ఉంటుంది, మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి. ఇక్కడ మనకు అంత రిక్వైర్మెంట్ లేకుండా సింపుల్గా ఆ ఫ్లో డెవలప్ చేసుకొని ఆ ఫ్లోతోనే మనకు కావాల్సిన దాన్ని ఫినిష్ చేసుకోవచ్చు. అగైన్ ఫ్లో అనేది మల్టిపుల్ టైప్స్ ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి స్క్రీన్ ఫ్లో. అయితే ఈ స్క్రీన్ ఫ్లో ఎందుకు యూజ్ అవుతుందంటే, వెన్ ఇట్ కమ్స్ టు కస్టమ్ యూఐ డెవలప్మెంట్ చేయాలి అనుకున్నప్పుడు ఈ ఫ్లోని యూజ్ చేయొచ్చు. బట్ ఏంటంటే దెర్ ఆర్ సమ్ రిస్ట్రిక్షన్స్. బేసిక్గా మనకు ఈ ఫ్లో యూజ్ చేసి కంప్లీట్ కస్టమ్ మనం చేయలేమన్నమాట. ఎందుకు చేయలేమంటే ఇది డ్రాగ్ అండ్ డ్రాప్, రైట్? డ్రాగ్ అండ్ డ్రాప్ కదా. సో డ్రాగ్ అండ్ డ్రాప్ అంటే సేల్స్ ఫోర్స్ వాళ్ళు ఏదైతే మనకు ఫ్యూచర్స్ ఇచ్చారో ఆ ఫ్యూచర్స్ యూజ్ చేసుకొని మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి మనకు కావాల్సిన కస్టమైజేషన్ ఒక లెవెల్ వరకు తీసుకెళ్తాం. బట్ వన్స్ ఒక లెవెల్ క్రాస్ అయిన తర్వాత మనం ఇంకా అది చేయలేము. ఎందుకంటే మనకు ఎక్స్ట్రా చేయాలి అంటే అక్కడ మనకు ఆ ఎక్స్ట్రా ఆప్షన్ కావాలి. బట్ ఆ ఎక్స్ట్రా ఆప్షన్ ఇక్కడ అవైలబుల్గా లేదు. సో ఆ సినారియోలో మనం ఎల్డబ్ల్యూసీకి వెళ్తాం అనమాట. సో స్టెప్ 1 ఫ్లోస్లో స్క్రీన్ ఫ్లో. ఈ స్క్రీన్ ఫ్లో ఎందుకు, కస్టమ్ యూఐ డెవలప్మెంట్ చేయడానికి. కస్టమ్ యూఐ అంటే యూజర్ ఇంటర్ఫేస్ డెవలప్ చేయడానికి ఈ స్క్రీన్ ఫ్లోస్ యూజ్ అవుతున్నాయి. సో ఈ స్క్రీన్ ఫ్లోస్లో మీకు ఒక లాజిక్ ఉంటుంది. ఆ లాజిక్ ఒకవేళ మీకు క్లియర్ అవుతే ఎల్డబ్ల్యూసీ డెవలప్మెంట్ చేసే టైంలో మీకు ఇబ్బంది అవ్వదు. ఎల్డబ్ల్యూసీలో మీరు కోడింగే చేస్తారు కంప్లీట్గా, నేను చేరనట్లేదు. బట్ మీకు ఇక్కడ బిల్డ్ అయ్యే లాజిక్ మీరు ప్రాపర్గా నేర్చుకోగలిగితే, ప్రాక్టీస్ చేసి ఇంప్లిమెంటేషన్ చేయగలిగితే, మీకు చెప్తున్న ఎల్డబ్ల్యూసీ వల్ల మీరు ఇంపాక్ట్ అవ్వరు. ఈవెన్ అది కోడింగ్ అయినా, జావా స్క్రిప్ట్ అయినా, ఇంకేదైనా మీరు ఇంపాక్ట్ అవ్వరు. ఎందుకంటే ఒకప్పుడు కోడింగ్ అనేది మనం కంప్లీట్గా రాయాల్సి ఉండేది, రైట్? ఇప్పుడు ఏంటి, విత్ ద హెల్ప్ ఆఫ్ ఏఐ టూల్స్, ఐదర్ చాట్‌జీపీటీ, జెమినై, క్లాడ్ ఏదైనా మనం స్టార్టింగ్ నుంచి రాయాల్సిన అవసరం లేదు. మీరు ఒక ప్రాపర్గా మీకు ఏం కావాలో మీకు క్లారిటీ ఉండి దాన్ని ఎలా డిఫరెంట్ స్టెప్స్లో డివైడ్ చేసి ప్రాపర్ ప్రాంప్టింగ్ ఇచ్చుకుంటూ వెళ్తే మీకు కావాల్సిన ప్రోడక్ట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే డెవలప్ అయిపోద్ది. ఎంత కాంప్లెక్సిటీ అయినా డెవలప్ అవుద్ది. అండ్ కొంచెం చిన్న చేంజెస్ మీరు చేయగలగాలి. ఆ చిన్న చేంజెస్ అండ్ ఈ వచ్చిన మీకు టాస్క్ని ప్రాపర్ ప్లానింగ్ చేయడానికే మనకు కావాల్సిన లాజిక్ రిక్వైర్మెంట్ అనమాట. సో అది కూడా ఎలా వస్తుందంటే అంత ఈజీగా అయితే రాదు. టు బీ ఫ్రాంక్, డెఫినెట్గా మీరు ఫ్లోస్లోకి వెళ్ళిన తర్వాత
4 to 5 అవర్స్ స్పెండ్ చేయగలిగితే డైలీ చాలా బెటర్గా ఉంటుంది అలా. సో ఫ్లోస్లో ఈ స్క్రీన్ ఫ్లో అనేది మనకు కస్టమ్ యూఐ డెవలప్ చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ మనకు రికార్డ్ ట్రిగ్గర్ ఫ్లో అని ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ కనిపిస్తుంది, ఇది ఉంది కదా, ఫ్లో ట్రిగ్గర్స్ అని, ట్రిగ్గర్స్ అని. ఫ్లో ట్రిగ్గర్స్ అంటే ఈ ట్రిగ్గర్స్, ఈ ఫ్లో ట్రిగ్గర్స్కి డిఫరెన్సియేషన్ ఏంటో చెప్తా. ఫస్ట్ బేసిక్గా ట్రిగ్గర్ అంటే ఏంటో ఇన్ టర్మ్స్ ఆఫ్ సేల్స్ ఫోర్స్ ఎకో సిస్టమ్ చెప్తా. ట్రిగ్గర్స్ అనేవి మనకు బేసిక్గా వేరే లాంగ్వేజెస్లో కూడా ఉంటాయి. ఇక్కడ ట్రిగ్గర్ అంటే ఒక రికార్డ్ క్రియేట్ అవుతుంది సేల్స్ ఫోర్స్లో, ఏదో ఒక ఆబ్జెక్ట్, ఏ ఆబ్జెక్ట్ అయినా పర్లేదు. లెట్స్ కన్సిడర్ అకౌంట్ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. అకౌంట్ ఆబ్జెక్ట్లో ఒక రికార్డ్ క్రియేట్ అవుతుంది. ఆ అకౌంట్ ఆబ్జెక్ట్లో ఒక రికార్డ్ క్రియేట్ అవుతున్నప్పుడు వీ వాంటెడ్ టు క్రియేట్ కాంటాక్ట్ రికార్డ్, రైట్? ఆ కాంటాక్ట్ రికార్డ్ క్రియేషన్ చేయాలి యాజ్ ఎ చిల్డ్రన్ రికార్డ్. బట్ ఏంటి అంటే ప్రజెంట్ యాజ్ ఆఫ్ నౌ మన సేల్స్ రిప్రజెంటేటివ్స్ అకౌంట్ రికార్డు క్రియేషన్ చేసి సేమ్ అదే డేటాతోని కాంటాక్ట్ రికార్డు క్రియేషన్ చేస్తున్నారు. ఎలా అంటే ఫస్ట్ అకౌంట్ రికార్డు ఉంది కదా, సో వాళ్ళు అకౌంట్ డేటా ఎంటర్, బ్యాక్ వెళ్దాం. మనము ఎక్సెల్ షీట్లో డేటా ఉంటే ఆ ఎక్సెల్ షీట్లో ఉన్న డేటాని ఇంపోర్ట్ కూడా చేసుకోవచ్చు. డేటా ఇంపోర్ట్ విజార్డ్ అని ఒకటి ఉంటుంది, దాన్ని యూజ్ చేసి. సో ఇక్కడ నేను న్యూ క్లిక్ చేయగానే మీరు చూడండి మనము అకౌంట్ రికార్డ్ క్రియేషన్ చేస్తున్నాం. సో ఎవరైతే ఎండ్ యూజర్ ఉన్నారో అకౌంట్ రికార్డ్ క్రియేషన్ చేశారు. క్రియేషన్ చేసిన తర్వాత ఈ అకౌంట్ అండర్లో తను ఒక కాంటాక్ట్ కూడా క్రియేషన్ చేయాలనుకుంటున్నారు. అప్పుడు తను ఏం చేస్తాడు, అకౌంట్ రికార్డ్ క్రియేషన్ చేసిన తర్వాత కాంటాక్ట్ లోపలికి వెళ్ళి కాంటాక్ట్లో కూడా ఆ అకౌంట్ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకొని కాంటాక్ట్ రికార్డ్ క్రియేషన్ చేస్తున్నారు. ఇది కంప్లీట్ మాన్యువల్ అయిపోయింది కదా, రైట్? కంప్లీట్ మాన్యువల్. ఫస్ట్ అకౌంట్ క్రియేషన్ చేస్తున్నారు అండ్ కాంటాక్ట్ క్రియేషన్ చేస్తున్నారు. దీన్ని ఆటోమేషన్ చేస్తాం విత్ ద హెల్ప్ ఆఫ్ ఫ్లోస్, లైక్ ఫ్లో ట్రిగ్గర్స్, ట్రిగ్గర్ ఫ్లోస్ అని కన్సిడర్ చేయండి. ఇదేంటి అంటే ఎప్పుడైతే ఒక రికార్డు డేటాబేస్లోకి ఇన్సర్ట్ అవుతుందో, ఆ డేటాబేస్లోకి అప్డేట్ అవుతుందో, డేటాబేస్లో నుంచి డిలీట్ అవుతుందో, ఈ 3 యాక్షన్స్ పర్ఫామ్ అయిపోయినప్పుడు మనం బ్యాక్ ఎండ్లో సమ్ ఆటోమేషన్స్ రన్ చేయాలి అనుకుంటాం. ఆ ఆటోమేషన్స్ రన్ చేయడానికి మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటేమో ఫ్లో ట్రిగ్గర్స్. ఫ్లో ట్రిగ్గర్స్ అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ఫ్లోస్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఫంక్షనాలిటీ యూజ్ చేసి మనం చేస్తాం. నెక్స్ట్ ఒకవేళ ఈ ఫ్లో ట్రిగ్గర్స్తో అవ్వకపోతే అప్పుడు మనం అపెక్స్లో ఉన్న ట్రిగ్గర్స్లోకి వెళ్తాం, అంటే కోడింగ్ చేస్తాం. ఫస్ట్ ట్రై చేసేది ఫ్లో ట్రిగ్గర్స్తోనే. ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాపే. ఎలా అయితే మనం స్క్రీన్ ఫ్లోస్ క్రియేషన్ చేసే టైంలో డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నామో అలానే ఈ ట్రిగ్గర్ బ్యాక్ ఎండ్లో ఇలాంటి యాక్షన్స్ అన్ని పర్ఫామ్ చేయడానికి కూడా మనము ఫ్లోస్తో చేస్తాం. అదే ఫ్లో ట్రిగ్గర్స్ అంటున్నాం. అగైన్ ఇక్కడ ఎలాంటి కోడ్ ఏం రాయము, మళ్ళీ సేమ్ డ్రాగ్ అండ్ డ్రాపే ఉంటుంది. మీకు ఒకవేళ ప్రోగ్రామింగ్లో కొంచెం ఏమైనా ఐడియా ఉంటే మనకి ఇప్పుడు ఫర్ లూప్స్ ఉంటాయి, రైట్? ఒక లిస్ట్ ఆఫ్ డేటా ఉంటే దాన్ని మనం ఫర్ లూప్ చేస్తాం. బేసిక్ ఇప్పుడు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకున్నా లూప్స్ అనేవి కామన్ కాన్సెప్ట్ అనమాట. అండ్ ఇఫ్ కండిషన్స్, రైట్? ఒక కండిషన్ చెక్ చేయడానికి మనం ఇఫ్ స్టేట్మెంట్ యూజ్ చేస్తాం. సేమ్ ఇవి కూడా మనకు ఫ్లో లోపలే ఉంటాయి. అక్కడ మీరు ఏం చేస్తారంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఆ ఫర్ లూప్ని, డూ వైల్ లూప్ని, ఆర్ ఇఫ్ కండిషన్ని, ఎల్స్ కండిషన్ని కోడ్ చేశారు, ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో రాశారు. బట్ ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ కంప్లీట్గా మనకు ఆల్రెడీ ఆ కాంపోనెంట్స్ డిసైడ్ అయ్యి ఉంటాయి. ఆ కాంపోనెంట్స్ని డ్రాగ్ చేసి డ్రాప్ చేసుకొని వాటికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఆర్ వాటికి కావాల్సిన సెటప్ చేస్తే సరిపోతుంది అలా. సో ఇక్కడ మీకు స్క్రీన్ ఫ్లోస్తో కంపేర్ చేసినప్పుడు ఈ ఫ్లో ట్రిగ్గర్ ఫ్లోస్ ఏవైతున్నాయో ట్రిగ్గర్ ఫ్లోస్లో ఇంకా ఎక్కువ కాంప్లెక్సిటీ అండ్ ఇంకా ఎక్కువ స్కోప్ వస్తుంది మీకు లాజిక్ బిల్డ్ చేసుకోవడానికి. ఎందుకంటే స్క్రీన్ ఫ్లోస్లో ఎక్కువ ప్యాటర్న్స్ ఏముండయి. బట్ ట్రిగ్గర్ ఫ్లోస్ ఏవైతున్నాయో దీంట్లో చాలా ప్యాటర్న్స్ ఉంటాయి అండ్ కాంప్లెక్సిటీ ఎక్కువ ఇన్వాల్వ్ అవుతుంది. ఎందుకంటే ఒక రికార్డు క్రియేట్ అయినప్పుడు సమ్ యాక్షన్ పర్ఫామ్ చేయాలనుకుంటాం, ఒక రికార్డు ఎడిట్ అయినప్పుడు సమ్ యాక్షన్ పర్ఫామ్ చేయాలనుకుంటాం, ఒక రికార్డు డిలీట్ అయినప్పుడు సమ్ యాక్షన్ పర్ఫామ్ చేయాలనుకుంటాం. దీంట్లో రికార్డు డేటాబేస్లోకి సేవ్ అయ్యేక ముందుకు ఒకటి చేస్తాం, సేవ్ అయ్యాక కూడా చేస్తాం. ఇలా మనం డిఫరెంట్ సినారియోస్ ఉంటాయి అన్నమాట, ఇన్వాల్వ్ అవుతాయి. బట్ ఒక చిన్న బెస్ట్ థింగ్ ఏంటి అంటే సేల్స్ ఫోర్స్లో మనకి పెద్దగా స్కోప్ ఏముండదంటే ఐదర్ మీరు సేల్స్ ఫోర్స్లో క్రియేషన్ చేస్తే డేటా ఇన్సర్ట్ చేస్తారు, ఆర్ ఇన్సర్ట్ చేసిన డేటాని చూపిస్తారు యూఐలో. వన్స్ చూపించినప్పుడు ఒకవేళ యూజర్ ఎడిట్ చేయాలనుకుంటే ఆ డేటాని ఎడిట్ చేయడానికి ఒక ఆప్షన్ ఇస్తారు, లేదా ఆ డేటాని డిలీట్ చేయడానికి ఇంకో ఆప్షన్ ఇస్తారు. ఈ 4 ఆపరేషన్స్ కాకుండా మీరు ఎక్స్ట్రా ఇంకొక ఆపరేషన్ కూడా పర్ఫామ్ చేయరు ఇన్ ఇన్ కంప్లీట్ సేల్స్ ఫోర్స్ ఎకో సిస్టమ్. ఈవెన్ మీరు అబ్జర్వ్ చేయండి, మనకు వాట్ ఎవర్ ఈ లైక్ కంప్లీట్ ఉన్న యాప్స్ ఉన్నాయో ప్రతి అప్లికేషన్లో మీరు ఓపెన్ చేసిన ప్రతి ఒక్క ఆబ్జెక్ట్లో మీరు ఫస్ట్ ఏంటిది ఇక్కడ డేటా చూపిస్తున్నాం అండ్ ఇక్కడ న్యూ బటన్ ఉంది. న్యూ బటన్ క్లిక్ చేయగానే కాంటాక్ట్ రికార్డ్ క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయిన కాంటాక్ట్ రికార్డ్ ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఇలా ఓపెన్ చేస్తే ఇండివిజువల్ కాంటాక్ట్ రికార్డ్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ నుంచి మనం ఎడిట్ చేయాలి అనుకుంటే
ఇక్కడ ఒక బటన్ క్లిక్ చేసి ఒకటి ఎడిట్ ఇచ్చాం, ఒకటి డిలీట్ ఇచ్చాం, రైట్? ఇంతకు మించి ఎక్స్ట్రా ఏం చేయలేదు. దీంట్లో రిలేషన్షిప్ ఇన్వాల్వ్ అయింది అంతే, లైక్ పేరెంట్ అండ్ చైల్డ్ ఆబ్జెక్ట్స్ ఇన్వాల్వ్ అయ్యాయి. బట్ డేటా క్రియేషన్, డేటా రీడ్, డేటా అప్డేట్, డేటా డిలీట్, వీటిని క్రడ్ ఆపరేషన్స్ అంటారు. క్రియేట్, రీడ్, అప్డేట్, డిలీట్, ఈ క్రడ్ ఆపరేషన్స్ కంటే ఎక్స్ట్రా చేయము. అండ్ దీంట్లో మనము డెవలప్మెంట్ చేసే టైంలో ఈ ఏపీఐస్ డెవలప్మెంట్ కానీ లేదంటే సెక్యూరిటీస్ని మనం చూసుకోవడము. ఇప్పుడు రెగ్యులర్ ఏపీఐ డెవలప్మెంట్స్లో వాళ్ళు అథాంటికేషన్ చూసుకోవాల్సి ఉంటుంది, ఆ టోకెన్స్ మేనేజ్ చేయాల్సి ఉంటుంది, ఎక్స్ట్రా డేటా పంపించకూడదు, తక్కువ డేటా పంపించకూడదు, ప్రాపర్గా సెండ్ చేయాలి, రిలేషన్షిప్స్ ప్రాపర్గా మెయింటైన్ చేయాలి, ఇలా ఎవ్రీథింగ్ ఉంటుంది. ఇక్కడ మనకు అలా ఏం లేదు కదా. మనం ఆబ్జెక్ట్ క్రియేషన్ చేయగానే ఆ ఆబ్జెక్ట్ రిలేటెడ్ కంప్లీట్ యూఐ కూడా మనకు డెవలప్మెంట్ అయ్యి వస్తుంది. ఓన్లీ ఇన్ కేస్ మీ కంపెనీలో ఆర్ ఎల్స్ మీ ప్రాజెక్ట్లో ఆ యూఐ కాదు, మనకి వేరే యూఐ కావాలి అనుకుంటే అప్పుడు మాత్రమే మీరు ఎల్డబ్ల్యూస్లోకి వెళ్తే మీకు కావాల్సిన యూఐని డెవలప్ చేస్తారు. లేదు ఇలానే కావాలనుకుంటే ఇలానే మీరు వెళ్ళి కంటిన్యూ చేసుకుంటారు కదా. సో అందుకోసమే అయితే ఈ ట్రిగ్గర్ ఫ్లోస్లో మనం చాలా ప్రాక్టీస్ చేస్తాం. అయితే ప్రాక్టీస్ చేసే టైంలో కూడా ప్యాటర్న్స్ వైజ్ ప్రాక్టీస్ చేస్తాం. ప్యాటర్న్స్ ఎలా ఉంటాయంటే ఈవెన్ స్క్రీన్ ఫ్లోస్ అయినా ట్రిగ్గర్ ఫ్లోస్ అయినా ప్యాటర్న్ వైజే ప్రాక్టీస్ చేస్తాం. మీకు వచ్చే టాస్కులు కూడా ఈ ప్యాటర్న్లోనే ఉంటాయి. మీరు ఐడెంటిఫై చేయాల్సింది ఏంటంటే మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లైక్ ప్యాటర్న్ ఇది, దీంట్లో ఈ ప్యాటర్న్ చేయడానికి ఇన్ని స్టెప్స్ ఉంటాయి, ఈ స్టెప్స్ మీరు ఫాలో అయితే మీకు టాస్క్ ఫినిష్ అవుతుంది అని చెప్పేసి చెప్తాను కదా. మీరు అప్పుడు ప్రాపర్ నోట్ డౌన్ చేసి మీరు ప్రాపర్ ప్రాక్టీస్ చేస్తే చాలు, ఇంకా మీకు కావాల్సిన స్కిల్ మీకు వచ్చేస్తుంది. సో ఎలా ఉంటాయంటే ప్యాటర్న్స్ సింపుల్. ఇది స్క్రీన్ ఫ్లోస్ చెప్తున్నా. మనకు పేరెంట్ రికార్డ్ ఉంది, రైట్? ఇది అకౌంట్ రికార్డ్ ఉంది. పేరెంట్ రికార్డ్ అకౌంట్ ఓపెన్ చేశా. పేరెంట్ ఆబ్జెక్ట్ లోపల చిల్డ్రన్ ఆబ్జెక్ట్ డేటాని క్రియేషన్ చేయడం, విచ్ మీన్స్ అకౌంట్ ఆబ్జెక్ట్ లోపల కాంటాక్ట్ని క్రియేషన్ చేయడం, కేస్ని క్రియేషన్ చేయడం, ఆర్ఎల్స్ లీడ్ని క్రియేషన్ చేయడం, ఆర్ఎల్స్ ఆపర్చునిటీని క్రియేషన్ చేయడం, రైట్? ఇది పేరెంట్ ఆబ్జెక్ట్లో చిల్డ్రన్ ఆబ్జెక్ట్ డేటా క్రియేషన్ చేయడం. దానికోసం మనకు కావాల్సిన ఒక ఫామ్ బిల్డ్ చేసుకుంటాం. ఎందుకు మరి ఇట్లా సపరేట్గా, లైక్ ఇది మనకు ఈవెన్ క్విక్ యాక్షన్తో కూడా అవుతుంది కానీ మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు ఇక్కడ నిన్న మనం క్రియేషన్ చేసాం, కేస్ క్రియేషన్ అని ఒక క్విక్ యాక్షన్ బిల్డ్ చేసాం. ఇక్కడ కూడా అదే అవుతుంది కదా. సింపుల్ బటన్ ఓపెన్ చేయగానే ఇలా ఓపెన్ అయిపోయింది. దీంట్లో కూడా ఆ అకౌంట్ అండర్లో కేస్ అనేది చిల్డ్రన్ ఆబ్జెక్ట్ కాబట్టి అకౌంట్ అండర్లో కేస్ని క్రియేషన్ చేస్తున్నాం. బట్ ఎందుకు మరి ఇప్పుడు మనం స్క్రీన్ ఫ్లోస్ దాకా వెళ్తున్నాం అని డౌట్. ఈ వాట్ ఎవర్ క్విక్ యాక్షన్ ఉందో దీంట్లో మనం కంట్రోల్ చేయట్లేదు, ఓన్లీ ఫీల్డ్స్ యాడ్ చేస్తున్నాం తప్ప ఇంకా ఎక్స్ట్రా ఫీల్డ్స్ని బ్యాక్ ఎండ్లో క్యాలిక్యులేషన్ చేయాలి అనుకుంటే చేయలేకపోతున్నాం అండ్ చేయలేము కూడా. బట్ ఈ స్క్రీన్ ఫ్లోస్ వల్ల మనకు కావాల్సిన బ్యాక్ ఎండ్ లాజిక్ ఆర్ఎల్స్ బ్యాక్ ఎండ్లో క్యాలిక్యులేషన్స్ చేయగలుగుతాం. అందుకే ఈ స్క్రీన్ ఫ్లోస్. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, కేస్ క్రియేషన్ అనే అకౌంట్, ఇది స్క్రీన్ ఫ్లోనే. ఇది నేను ఎక్స్ట్రా ప్రీవియస్ బ్యాచ్ వాళ్ళకు డెవలప్ చేసి చూపించిన స్క్రీన్ ఫ్లో అనమాట. ఇక్కడ ఏమవుతుంది, ఆ అకౌంట్ ఆబ్జెక్ట్లో మనం కేస్ రికార్డ్ని క్రియేషన్ చేస్తున్నాం, రైట్? కేస్ రికార్డ్ని క్రియేషన్ చేస్తున్నాం. ఇక్కడ కేస్ ఏంటి, చిల్డ్రన్ ఆబ్జెక్ట్, అండ్ అకౌంట్ పేరెంట్ ఆబ్జెక్ట్. ఇది ఒక సినారియో, ఫైన్. నెక్స్ట్ చిల్డ్రన్ ఆబ్జెక్ట్లో పేరెంట్ ఆబ్జెక్ట్ డేటా ఆర్ఎల్స్ పేరెంట్ రికార్డ్ డేటా చూపించి అప్డేట్ చేయడం. మీరు ఇక్కడ చూడండి, ఈ వాట్ ఎవర్ కాంటాక్ట్ ఉందో ఈ కాంటాక్ట్కి ఏ అకౌంట్ లింక్ లేదు. సో ఒక అకౌంట్ని లింక్ చేద్దాం అండ్ క్లిక్ ఆన్ సేవ్, రిఫ్రెష్. డీటెయిల్స్ ఇప్పుడు ఇక్కడ చూడండి, జెప్టో 66 అని చూపిస్తుంది కదా అకౌంట్ నేమ్. దీని మీనింగ్ ఏంటి, చిల్డ్రన్ ఆబ్జెక్ట్ లోపల మనం పేరెంట్ డేటా చూపిస్తున్నాము, రైట్? ఇంతకుముందుకు పేరెంట్ ఆబ్జెక్ట్ లోపల చిల్డ్రన్ డేటా క్రియేషన్ చేసాము. ఇక్కడ మరి పేరెంట్ డేటా క్రియేషన్ చేయలేం కదా. ఫస్ట్ థింగ్ పేరెంటే ఫస్ట్ వస్తారు, చిల్డ్రన్ సెకండ్ వస్తారు. సో మీరు చిల్డ్రన్ ఆబ్జెక్ట్ లోపల పేరెంట్ రికార్డ్ క్రియేషన్ చేస్తా అంటే అసలు లాజిక్ అవ్వదు, రైట్? అండ్ ఈవెన్ అలా లాజిక్ కూడా ఉండదు రియల్ టైంలో కూడా. సో ఇక్కడ మనం చేసిన సినారియో ఏంటి అంటే, వాట్ ఎవర్ మనకున్న ఆ చిల్డ్రన్ ఆబ్జెక్ట్ ఉందో దాంట్లో పేరెంట్ ఆబ్జెక్ట్ డేటా చూపిస్తున్నాం. చూపించిన తర్వాత కావాలి అనుకుంటే ఎడిట్ చేయొచ్చు ఆర్ వాట్ ఎవర్ సమ్ డేటా చేంజెస్ చేయొచ్చు. లెట్స్ కన్సిడర్ నేను చేంజెస్ చేయాలనుకుంటున్నా. అప్డేటెడ్ అని పెట్టి నెక్స్ట్ క్లిక్ చేసా అండ్ ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. ఇప్పుడు ఆ డేటా అప్డేట్ కావాలి. సో అప్డేట్ కావాలి అంటే మనం ఇప్పుడు బిల్డ్ చేసిన యూఐ ఉందా, లైక్ వాట్ ఎవర్ ఇక్కడ యూఐ ఉందా, ఈ యూఐ ఉంది. బట్ డేటా అప్డేట్ అవ్వాలంటే మనం బ్యాక్ ఎండ్లో సమ్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి కదా. ఈ స్క్రీన్ ఫ్లోస్లో మీకు కనిపిస్తున్న యూఐ కాదు, ఈవెన్ బ్యాక్ ఎండ్లో వాట్ ఎవర్ ఆ ఆపరేషన్ మీరు పర్ఫామ్ చేయాలనుకుంటున్నారో ఆ ఆపరేషన్ కూడా మీరు పర్ఫామ్ చేయొచ్చు. ఏది,
డేటాబేస్లోకి ఇన్సర్ట్ చేయడం, డేటాబేస్లోకి అప్డేట్ చేయడం, డేటాబేస్లోకి డిలీట్ చేయడం, ఇలాంటి యాక్షన్స్ కూడా మీరు పర్ఫామ్ చేయొచ్చు. అది విత్ ద హెల్ప్ ఆఫ్ స్క్రీన్ ఫ్లోస్. నెక్స్ట్ ట్రిగ్గర్ ఫ్లోస్. ఈ ట్రిగ్గర్ ఫ్లోస్ అంటే బ్యాక్ ఎండ్లోనే, యూజర్కి ఇంటర్ఫేస్ ఏముండదు, యూజర్కి కనిపించదు కూడా, కంప్లీట్గా బ్యాక్ ఎండ్లోనే రన్ అవుతుంది. మన స్క్రీన్ ఫ్లో అనేది మనకు కనిపిస్తుంది కదా, బట్ ఈవెన్ ఇప్పుడు మీకు ఇది గుర్తుంటే ఉండొచ్చు, ఫార్ములా ఫీల్డ్స్ ఉన్నాయి. ఫార్ములా ఫీల్డ్స్ మనకు కనిపించట్లేదు రికార్డ్ క్రియేషన్ చేసే టైంలో, రైట్? మనకు ఆ ఫీల్డే కనిపించలేదు. అది ఎప్పుడు కనిపించింది? రికార్డ్ క్రియేట్ అయిపోయిన తర్వాత మనకు వాట్ ఎవర్ ఆ ఫార్ములా ఫీల్డ్ ఉందో అది మనకు కనిపించింది. సో ఎలా అయితే ఫార్ములా ఫీల్డ్ బ్యాక్ ఎండ్లో క్యాలిక్యులేషన్ అయిపోయిన తర్వాత మనకు కనిపించిందో, అలానే ట్రిగ్గర్ ఫ్లోస్ ఏవైతున్నాయో అవి కూడా మనకు కనిపించవు, బ్యాక్ ఎండ్లోనే ఉంటుంది. అంటే మనకంటే ఎండ్ యూజర్కి కనిపించవు అవి. వాట్ ఎవర్ యాక్షన్ మీరు పర్ఫామ్ చేస్తున్నారో అది కంప్లీట్ బ్యాక్ ఎండ్లోనే రన్ అవుతుంది ఆటోమేటిక్గా. ఒకవేళ కాంటాక్ట్ రికార్డ్ ఇన్సర్ట్ అయింది, లేదంటే అకౌంట్ రికార్డ్ ఇన్సర్ట్ అయింది, ఒక కొత్త అకౌంట్ రికార్డ్ ఇన్సర్ట్ అయింది, అది ఇన్సర్ట్ అవ్వగానే మనం కాంటాక్ట్ రికార్డ్ని కూడా ఇన్సర్ట్ చేయాలి, ఆర్ ఎల్స్ క్రియేషన్ చేయాలి అనుకుంటున్నాం. అప్పుడు ఒక ట్రిగ్గర్ ఫ్లో రాస్తాం. ఆ ట్రిగ్గర్ ఫ్లో అనేది అకౌంట్ ఎప్పుడైతే కొత్త రికార్డ్ క్రియేట్ అవుతుందో, అలా క్రియేట్ అయినప్పుడు ఎవ్రీ టైం, అది 1000 టైమ్స్ అయినా, 1,00,000 టైమ్స్ అయినా, 1 crore టైమ్స్ అయినా అది ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది, ఆటోమేషన్ రన్ అవుతూనే ఉంటుంది. సో ఒక రికార్డ్ క్రియేట్ అయినప్పుడు ఇంకో రికార్డ్ని క్రియేషన్ చేయడం, ఇది ఒక సినారియో. దీంట్లో కూడా మళ్ళీ అగైన్ పేరెంట్ అండ్ చైల్డ్తోనే మనం సెగ్రిగేట్ చేస్తాం. ఎలా అయితే స్క్రీన్ ఫ్లోలో పేరెంట్ రికార్డ్ లోపల చిల్డ్రన్ డేటా క్రియేషన్ చేయడం, చిల్డ్రన్ ఆబ్జెక్ట్ లోపల పేరెంట్ డేటా చూపించి అప్డేట్ చేయడం, ఈ సినారియోస్ ఉన్నాయో, అలానే మనకు ఈ ట్రిగ్గర్ ఫ్లోస్లో కూడా సిమిలర్ సినారియోస్ ఉంటాయి. ఏంటి? పేరెంట్ రికార్డు క్రియేట్ అయినప్పుడు చిల్డ్రన్ రికార్డ్ని క్రియేషన్ చేయడం, ఇదొకటి. పేరెంట్ రికార్డ్ అప్డేట్ అయినప్పుడు చిల్డ్రన్ రికార్డ్స్ని అప్డేట్ చేయడం, ఇదొకటి. చిల్డ్రన్ రికార్డ్ అప్డేట్ అయినప్పుడు పేరెంట్ రికార్డ్ని అప్డేట్ చేయడం, ఇదొకటి. నెక్స్ట్ సిబ్లింగ్ రికార్డ్స్ అని ఉంటాయి, వాటిని అప్డేట్ చేయడం ఒకటి. ఇలా ఈ 4 ప్యాటర్న్స్ ఆర్ఎల్స్ ఈ 4 సినారియోస్ మాత్రమే ఉంటాయి. సో మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత అండ్ మీకు వచ్చిన టైంలో, ప్రాక్టీస్ చేసే టైంలో ఆ టాస్క్లు ఏవైతే వస్తాయో వాటిలో మీరు ఐడెంటిఫై చేయగలిగి, లైక్ ఫస్ట్ ఈ సినారియో ఏంటని ఐడెంటిఫై చేసి, అండ్ దాని తర్వాత మనం ఫాలో అయ్యే వాట్ ఎవర్ ఆ స్టెప్స్ ఉన్నాయో ఆ స్టెప్స్లో మీరు ప్రాపర్గా ఇంప్లిమెంటేషన్ చేస్తే మనకు కావాల్సిన ఆ స్క్రీన్ ఫ్లోస్, ఆ ట్రిగ్గర్స్ క్లియర్ అయిపోతాయి. వన్స్ మీరు ఫ్లోస్లో క్లియర్ అయ్యారు అనుకుందాం, లెట్స్ కన్సిడర్ ఒక 60-70% మీరు ప్రాక్టీస్ చేసి ఇంప్లిమెంటేషన్ చేసి నేర్చుకోగలిగిన, మీకు ట్రిగ్గర్లో ఇన్ కేస్ మీరు యాజ్ ఆఫ్ నో సింగిల్ లైన్ ఆఫ్ కోడ్ రాయకపోయినా మీరు ట్రిగ్గర్ ఈజీగా చేస్తారు. ఈవెన్ క్లాస్లో కూడా మీతో ఒక ట్రిగ్గర్ నేను రాపిస్తాను. ఎందుకంటే ఫిక్స్డ్ స్టెప్స్ ఉంటాయి. ఎలా? ఇప్పుడు లైక్ లెట్స్ కన్సిడర్ మనం డేటా ఫెచ్ చేస్తున్నాం, లైక్ డేటా రిక్వైర్మెంట్ ఉంటుంది, రిక్వైర్మెంట్ డేటాబేస్ నుంచి డేటాని తీసుకురావాల్సి ఉంటుంది. అది తీసుకురావడానికి మనకు ఒక 3 to 4 లైన్స్ ఆఫ్ కోడ్ రాస్తే సరిపోతుంది. ఆ 3 to 4 లైన్స్ ఆఫ్ కోడ్ కూడా ఫిక్స్డ్ ఉంటుంది. ఇంకా మీరు ఎక్కడికి వెళ్ళినా అలానే రాస్తారు. బట్ అక్కడ ఆబ్జెక్ట్ చేంజ్ అవుతుంది అండ్ ఫీల్డ్ చేంజ్ అవుతుంది మీరు వెళ్ళిన ప్రాజెక్ట్ బేసిస్లో. బట్ అది ఎగ్జిక్యూషన్ ఏదైతే ఉందో ఆ 4 లైన్స్ ఆఫ్ కోడ్ ఏదైతే ఉందో అది సిమిలర్గానే ఉంటుంది ఇంకే ప్రాజెక్ట్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా. డిఫరెన్సియేషన్ మాత్రం ఆబ్జెక్ట్స్ అయి ఉంటాయి అండ్ ఫీల్డ్స్ అయి ఉంటాయి. సో ఇది మనకు డిఫరెన్సియేషన్ అవుతుంది. రిమైనింగ్ ఎక్సెప్ట్ దట్ రిమైనింగ్ అంతా సేమే ఉంటుంది అలా. సో ఈ ఫ్లోస్ అయిపోతే మీకు ట్రిగ్గర్స్, ఏది అపెక్స్లో ఉన్న ట్రిగ్గర్స్ అండ్ ఎల్డబ్ల్యూసి ఏదైతే ఉందో ఇవి రెండు ఈజీ అవుతాయి. మీరు ఇక్కడ కొంచెం ల్యాగ్ అయిపోతే అక్కడ కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట. అందుకే ఇప్పటివరకు మీరు ఫోకస్ చేసినా చేయకపోయినా ప్రాబ్లం లేదు, బికాస్ మనకు ఉన్న ఏఐ టూల్స్ వల్ల ఈ టాస్క్లన్నీ ఈజీగా అయిపోతాయి. దానివల్ల మీకు ఇంపాక్ట్ క్రియేట్ అవ్వదు అండ్ మీరు స్ట్రగుల్ అవ్వరు. ఈవెన్ వర్క్ సపోర్ట్ తీసుకోకపోయినా మీరు ఫినిష్ చేయగలుగుతారు. బట్ ఫ్లోస్ కానీ, ట్రిగ్గర్స్ కానీ, ఎల్డబ్ల్యూసి కానీ మీరు నేర్చుకోవాల్సింది అదే. సో అది మనం ప్రాపర్గా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఆల్మోస్ట్ మనం ఫ్లోస్ మీద ఒక 7 to 8 days పైన స్పెండ్ చేస్తాం, ఇంకెక్కువ కూడా స్పెండ్ చేస్తాం. అరౌండ్ 8 to 10 days అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఫ్లోస్లో మల్టిపుల్ టైప్స్ ఉంటాయి. స్క్రీన్ ఫ్లోస్ మీద అట్లీస్ట్ ఒక 2 to 3 days ఉంటుంది. తర్వాత ట్రిగ్గర్ ఫ్లోస్ మీద అట్లీస్ట్ ఒక 4 to 5 days ఉంటుంది. తర్వాత ఇంకో టైప్ ఆఫ్ ఫ్లోస్ ఉంటుంది, దాని మీద ఒక 1 or 2 days ఉంటుంది అలా. సో నెక్స్ట్ కమింగ్ 7 to 10 days మనకు ఫ్లోస్ మీద ఫోకస్ ఉంటుంది. అండ్ ఈ టైంలో మీరు ప్రాక్టీస్ చేయడం చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత మనకు సెక్యూరిటీస్ ఉంటుంది. ఆ సెక్యూరిటీస్ కూడా మళ్ళీ ఇంపార్టెంటే. ఈ 2 టాపిక్సే మీకు అడ్మిన్లో నుంచి ఇంపార్టెంట్. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న ఏ ఒక్క టాపిక్ నుంచి కూడా మీకు క్వశ్చన్స్ రావు ఇంటర్వ్యూస్లో. లైక్ ఫర్దర్గా మీరు ఎలాగో వెళ్ళి ఇంటర్వ్యూస్ ఇస్తారు, మీకే క్లారిటీ వస్తుంది అప్పుడు, రైట్? అసలు ఇవేం పెద్ద ఇంపార్టెంట్ కాదు అండ్ అవేం పెద్ద కాంప్లెక్సిటీ కూడా కాదు అని చెప్పేసి. ఇవే కాంప్లెక్సిటీ, అందుకే ఇంటర్వ్యూస్లో కూడా వీటి రిలేటెడే వస్తుంది. సో ఇక్కడ వరకు మీరు నేర్చుకోకపోయినా బట్ నెక్స్ట్ ఫర్దర్గా మాత్రం మీరు డెఫినెట్గా ఫోకస్ చేసి ప్రాక్టీస్ చేయాల్సిందే. అలా అయితేనే మీకు క్లియర్ అండర్స్టాండింగ్ అండ్ సేమ్ టైంలో
మంచి స్కిల్ వస్తుంది. అండ్ మోస్ట్లీ వాట్ ఐల్ సజెస్ట్ ఈస్ అపెక్స్ ఏదైతే ఉందో ఆ అపెక్స్లో ఒక 30-40% అవ్వగానే మోస్ట్లీ అడ్మిన్ అవుద్ది. ఫస్ట్ అడ్మిన్ అవ్వగానే ఒక మాక్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఆ మాక్ ఇంటర్వ్యూలో స్ట్రాంగ్గా పర్ఫామ్ చేస్తే ఐ విల్ సజెస్ట్ మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళొచ్చు. ఒకవేళ మీ పర్ఫార్మెన్స్ అంతగా లేకపోతే కొంచెం రివిజన్ కోసం మళ్ళీ ఒక 1 వీక్ 10 డేస్ టైం తీసుకొని మీరు అప్పుడు ఇంటర్వ్యూస్కి వెళ్ళండి. లైక్ రెగ్యులర్ అప్లికేషన్స్ చేయడం, అట్లీస్ట్ రెజ్యూమ్ ప్రిపరేషన్ చేసి అప్లై చేయడం. కంప్లీట్ మనం 3 మంత్స్ అయ్యేంత వరకు వెయిట్ చేయము. మోస్ట్లీ మనం 50% అవ్వగానే వెళ్తాం కాబట్టి. సో నెక్స్ట్ ఒక 10-12 డేస్ తర్వాత ఒక మాక్ ఇంటర్వ్యూ అండ్ దాని బేసిస్లో మీరు ఇప్పుడు వెళ్ళొచ్చా ఆర్ ఎల్స్ అపెక్స్ కొంచెం అయిన తర్వాత వెళ్ళొచ్చా అనేది డిసైడ్ చేసుకొని మనం ఇంటర్వ్యూస్ ట్రయల్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి. సో ఫోకస్ కంప్లీట్గా ఫ్లోస్ మీద సెక్యూరిటీస్ మీద పెట్టండి. క్లియర్? సో ఒకవేళ డౌట్స్ ఉంటే అన్మ్యూట్ చేసి అడగొచ్చు. బ్రో ఈ ఫ్లోస్ అండ్ ట్రిగ్గర్స్ అండర్ అడ్మిన్ కిందే వస్తుంది కదా? ఆ ఫ్లోస్ అడ్మిన్ కిందకి వస్తుంది బ్రో. ఓకే, ట్రిగ్గర్స్ కూడా అంటే ట్రిగ్గర్స్ రావు. ట్రిగ్గర్స్ మనకు అపెక్స్లోకి వస్తుంది. ఓకే, అంటే అడ్మిన్ పార్ట్ అనేది ఇంకా ఆల్మోస్ట్ 60-70% అయిపోయినట్టు. అయిపోయినట్టే. 60 కానీ కాదు, 40% అయిపోయినట్టు. ఎందుకంటే ఫ్లోసే ఒక 40-50% ఉంటుంది మేజర్ రోల్. నెక్స్ట్ ఒక 20% సెక్యూరిటీస్ ఉంటుంది. రిమైనింగ్ ఇప్పుడు ఇవాళ మనం నేర్చుకుంది ఇప్పటివరకు నేర్చుకుందంతా ఒక 40% లాగా కన్సిడర్ చేయొచ్చు. అంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి, మనకు అందుకే ఇంత టైం పట్టింది. బట్ ఇదంతా ఒక 40% అడ్మిన్ లానే ఉంటుంది. ఫ్లోస్ మీదనే ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే, ఓకే ఫైన్. సో ఇవాళ రికార్డింగ్ కూడా అప్డేట్ చేస్తా. ఇవాళకి అయితే టాస్క్ డాక్యుమెంట్ అయితే ఏం లేదు. ఇన్ కేస్ మీరు చేసే టైంలో ఏమైనా ఉంటే ఒకసారి నాకు పింగ్ చేయండి. ఓకే అన్న. ఓకే. ఓకే.